నమస్తే బోసు. జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారికి సంబంధించి అంటే ఏ విషయం మాట్లాడుకోవాలి, ఏ విషయం రాజకీయాల్లో మాట్లాడుకోకూడదు అనేటువంటి విషయం నిజంగా కొంతమందికి అర్థం కాకపోవటం నిజంగా శోచనీయం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి మొన్న సెప్టెంబర్ 2వ తారీఖున వాళ్ళని తల్లి కొడుకులు ఏదో వచ్చారు, మొత్తానికి ఏదో ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చారు. ఆడికి వచ్చిన తర్వాత ఆయన సరిగా ఆప్యాయంగా వాటేసుకోలేదు, ప్లస్ ఆమె దగ్గరికి వస్తే ఆయన పట్టించుకోలేదు, ప్లస్ ఒకరేమో ఇదిగో ప్రూఫ్ అదంతా ఫేక్, ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు తల్లిని అనేటువంటి విధంగా ఒకరు మాట్లాడితే అసలు ఏంటబ్బా ఇది రాజకీయానికి ఏం సంబంధం నాకు అర్థం కాలేదు. అంటే ఒక తల్లి కొడుకులకు సంబంధించినటువంటి ఒక బంధాన్ని కూడా రాజకీయంగా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం ఏ రాజకీయం అది? దేని కిందకు వస్తుంది ఆ రాజకీయం? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, అది ఎవరైనా సరే. ఇప్పుడు మామూలుగా మాట్లాడొచ్చు, ఎలా అంటే ఇప్పుడు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసు ఉంది, మాట్లాడచ్చు. షర్మిల గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా మాట్లాడింది రాజకీయంగా, దాని గురించి డిబేట్లు పెట్టచ్చు, మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా రివర్స్ మాట్లాడారు, ఓకే మాట్లాడచ్చు. ఇప్పుడు రాజకీయాల్లో షర్మిల గారు విజయమ్మ గారు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి విధంగా రాజకీయంగా దాన్ని మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. అక్కడ తండ్రి చనిపోయారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో చనిపోయారు, ఆయన వర్ధంతి వచ్చింది, ఏదో నివాళులు అర్పిద్దామని అక్కడ వచ్చారు. దాన్ని రాజకీయంగా మాట్లాడుకునేటువంటి విధానం ఏంటి? అది వాళ్ళ పర్సనల్ విధానం కదా అసలు వాస్తవంగా చెప్పాలంటే. ఓకే మీడియా కవర్ చేస్తుంది అంతా ఓకే, కానీ ఒక తల్లికి ఒక బిడ్డ చేదవుతాడా? ఒక బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారికి బిడ్డకి తల్లి చేదవుతుందా? బట్ ఆయన మనసులో ఉంటే ఉండొచ్చేమో కాక, కొడుకు కాబట్టి ఆయన మనసులో ఉండొచ్చేమో, కానీ ఒక తల్లికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొడుకు మీద ఎంత కోపం ఉన్నా సరే, ఎంత వ్యతిరేకత ఉన్నా సరే, మామూలుగా ప్రొఫెషనల్ గా ఎంత వ్యతిరేకత ఉన్నా సరే, కానీ తల్లిగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారు చాలా అంటే చాలా ప్రేమిస్తారు. ఒక తల్లిగా నేను చెప్తోంది అంటే విజయమ్మ గారే కాదు, ఒక తల్లి కొడుకుని ఖచ్చితంగా ప్రేమిస్తుంది. తల్లి మీద ఎంత కోపం ఉన్నా సరే, కొడుకు మీద ఎంత కోపం ఉన్నా సరే తల్లి క్షమించగలదు. ఈ విషయం మనందరికీ, మనకి తల్లి ఉన్నారు కదా, మనం ఎన్ని తప్పులు చేస్తాం, కానీ మన తల్లి మన అమ్మ మనల్ని క్షమిస్తున్నా. అలాగే అది వాళ్ళ బాండింగ్ అంతే, ఎమోషన్, అక్కడ ఉన్న సందర్భం ఏంటి, దాన్ని కూడా రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం. దాని మీద చేస్తే వచ్చేటువంటి ఓట్లు మహా అయితే ఎన్ని వస్తాయి? ఏముంది మహా అయితే దాని మీద? దాన్ని పంపించి ఆయన అదేదో ఒక భూతంగా చూపించేసి దాని మీద ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం. అబ్బాయి కాదు, అదంతా వేరే వాళ్ళు ఆడుతున్న డ్రామా, మా వాళ్ళు అంతా బేసినటువంటి విధంగా వాళ్ళు. ఇది ఎందుకు వచ్చిన రాజకీయమో నాకైతే అర్థం కాలేదు, కానీ బట్ చెప్పాలనిపించింది. మరి ఏమైతే చూద్దాం, లేకపోతే ఎవరు ఇష్టం.